ఇదే కాకినాడలో ఆయిల్ దొంగతనాలు ఏకంగా పైప్ లైన్కు కన్నం వేసి ఆయిల్ దొంగతనాలు చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉంటే ఇక్కడి మాఫియాను అరికట్టాల్సిన పోలీసుల పరిస్థితి ఎలా ఉంది అంటే పోలీసుల పోస్టింగులకు ఇవాళ రాజకీయ నాయకులు లంచాలు తీసుకొని ఇప్పిస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడే కాకినాడలో కనిపిస్తాయి. ఇదే కాకినాడలో ఎడ్యుకేషన్ సొసైటీ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ఇలా ఏది కనపడితే అది కబ్జా జరుగుతూ ఉంది. అడ్డుకుంటే దౌర్జన్యం. కాకినాడ పరిస్థితి ఇవాళ ఎవరికైనా భూమి ఉంటే ఆ భూమి నిజంగా ఉంటుందా లేదా అన్న భయంతో ఇవాళ బతుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ కాకినాడలో. ఇదే కాకినాడలో కనిపించేటి ఏమిటి అంటే పుష్కలంగా పాకాట క్లబ్బులు కనిపిస్తా ఉన్నాయి, నడుపుతా ఉన్నారు. ఇదే క్లబ్బులు ప్రతి నెల ఇక్కడ టీడీపీ నాయకులకు ప్రతి నెల ఇవాళ మామూలు ఇచ్చి జరుపుకుంటా ఉన్నారు. మామూలుగా జరుగుతా ఉన్నాయి ఈ క్లబ్బులు. ఇవాళ ఎంతటి దారుణంగా ఇవాళ ఇక్కడ పరిపాలన సాగిస్తా ఉన్నారు అని అంటే ఇక్కడి ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అన్న కార్పొరేషన్ల ద్వారా రుణాలు అంటన్నా ఆ రుణాలు ఇచ్చేటివి అరకొరగా రుణాలు ఇస్తారన్నా, కానీ ఆ రుణాలు ఇచ్చిన దానికి 20,000 30,000 రూపాయలు లంచం లేని మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరన్నా అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే కాకినాడకు సంబంధించి అన్న పక్కనే రూరల్ నియోజకవర్గం అంతా అతుక్కొనే ఉంటుంది, అంతా కలిసిపోయే ఉంటుందన్న. ఆ రూరల్ నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే అన్న ప్రతి దానికి ఒక రేటు, నోటు ఇవ్వనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తా ఉందన్న అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే లేఅవుట్ వేస్తే ఎకరాకి 6 లక్షల రూపాయలు ఇవ్వండి, ఇవాళ లేఅవుట్ అప్రూవల్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ పరిపాలన సాగుతా ఉంది. ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తామనంటూ లబ్ధిదారుల దగ్గర నుంచి వేలకు వేల ఇవాళ వసూలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. గ్రామాలలో కమ్యూనిటీ స్థలాలు కూడా ఇవాళ చివరికి అమ్ముకుని జేబులు నింపుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ కాకినాడలోనూ కాకినాడ రూరల్లోనూ కనిపిస్తా ఉంది అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే నిజంగా ఇది ఒక పాలన. నిజంగా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రికి విషయాలు తెలిస్తే, ముఖ్యమంత్రి అనే వ్యక్తికి తెలిస్తే అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి తెలిస్తే భయపడే పరిస్థితి రావాలి, అధికారులైనా కూడా ఎమ్మెల్యేలైనా కూడా. కానీ ఇవాళ జరుగుతూ ఉన్న పాలన చూస్తే ఇవాళ ఎంతటి దారుణమైన పాలన జరుగుతూ ఉందనంటే ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది అనంటే తెలిస్తే తెలిసింది, ముఖ్యమంత్రి గారికి కూడా భాగం ఇస్తా ఉన్నాం కదా అని చెప్పి అంటా ఉన్న మాటలు ఇవాళ ఇక్కడ పాలనలో కనిపిస్తా ఉంది. కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ అట. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మున్సిపల్ ఎన్నికలప్పుడు వీళ్ళన్న మాట ఏమిటి, కాకినాడ సిటీ స్మార్ట్ గా ఉండాలి అనంటే, స్మార్ట్ సిటీ కావాలి అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగారు. అడిగారా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. అడిగారా లేదా అన్న? అడిగారా లేదా తల్లి? అడిగారా లేదా అన్న? అడిగారా లేదా అమ్మ? అడిగారా లేదా అన్న? స్మార్ట్ సిటీ కావాలి అనంటే కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అడిగారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మరో 6 నెలల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ తరుణంలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా, స్మార్ట్ నగరంగా కాకినాడ అయ్యిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.